రైతు బంధు ఇదే సభలో నేను రైతు బంధు మాట్లాడిన గతంలో ఈ బడ్జెట్ అప్పుడు 18,000 కోట్లు పెడుతున్నానని ఇందులో ఇచ్చినారు. అప్పుడు ఇప్పుడే మిత్రుడు దేశపతి గారితో వాళ్ళతో మాట్లాడినప్పుడు నేను 80 అనుకున్నాను. అక్క చెప్పితే 64 లక్షల మందికి 73,000 కోట్లు రైతులకు వాళ్ళ ఖాతాలో పడేది. అది కొంత భూస్వాములకు అట్లా నేను అప్పుడు మాట్లాడినా కానీ ఆ రోజు విస్మరించినారు. కానీ 20 ఎకరాలు ఉన్న రైతులకు తప్పకుండా ఇవ్వాలని. ఎందుకంటే తెలంగాణలో నేను రాసిన పాటల్లో 6 అరకలు కట్టే పెద్ద రైతులు కూడా అరకటెద్దులు అమ్మి అరువుకి ఇచ్చిరి పొలము. పేడ ఎరువు లేక భూమి సారం పోయి చూడ సక్కని నేల 3 వారిపాయ్ తేమ ఉండు దగ్గిన భూముల్లో సీమ కంపలు మెరుగెరా వయ్యారి బామొచ్చి వరి మల్లె మొలిసింది లొట్ట పీసు చెట్లు గెట్టున వెరిగినవి తరి పొలము దగ్గింది బెరి కలము మిగిలింది సెలకంత మురమయ్యి గొలుకు గొలుకయ్యింది కలమంద జమ్ముళ్ళురా తెలంగాణ కరువుకు గుర్తాయరా గుక్కిచ్చి గుక్కిచ్చి బోరు దుంకుతుంటే ఒక్కటన్నా మడి సిక్కగా దడవదు వంకాయ తోటేసి నొట్టి పోయిందిరా మిరపనాటు కుంటె వరుపైనాదిరా నాసుపచ్చని బావులా తెలంగాణ నా పరాళ్ళు దేలేరా కంటె కానుపు కొరకు సస్తె బొంద కొరకు ఉలస భోజన జనము వచ్చిపోతుంటారు. సావు పుట్టుకల మధ్య తప్పని పెళ్లికి ఇండ్ల సున్నాలేసి ఎగురంగ చేసేరు. పెళ్లి వెళ్ళిన నెలకురా ఇండ్లన్నీ పెంట కుప్పాలైతవి దగ్గు దమ్ము టీబీ కక్కుడా బేదులతో 30 ఏళ్ళక ఈడ ముసలితనమొస్తాది. నెలకు 3కు పైగా పీనుగలు లేవంగా పల్లె చుట్టూ పాడే కట్టెలు బూడిదాయే ఇల్లుల్లు శోకాలతో తెలంగాణ తెల్లారిపోతుందిరా. అలాంటి ఉద్యమాన్ని కేసీఆర్, జయశంకర్, కోదండరాం సార్ మొదలుకొని తెలంగాణ మా సభ వెళ్ళి ఇప్పుడున్న సార్ కూడా మంత్రి పదరాజు మనతో కలిసి పనిచేసినాడు. అనేక మంది కవులు. అది వచ్చిన తర్వాత ఆ రైతాంగం ఏ తీరుగా అంటే మొక్కొస్తుంది కాదు. గలగల గల కాలువలల్ల మిలమిల సెందమామ చేతికి అందినట్టు మనసెంతకొచ్చినట్టు ఎంతలింత మార్పు ఏది కేసీఆర్ చూపే ఈ తూర్పు అని ఒక సూర్యకాంతి చూపినని రాసినాను నేను. వెంటనే సార్ కూడా తెలుసు. అయితే అలాంటి దానికి మీరు 20 ఎకరాలు తగ్గిస్తే బాగుంటుందని ఏమైంది? రైతులు బంజర్ అన్నారు, పనిచేయనివి రియల్ ఎస్టేట్లో తీసేయడం. కానీ కనీసం 50,000 కోట్లనే పెట్టాలి మీరు. వెంటనే నెలకు అందియాలి. గ్రామీణ ఆర్థిక చిన్నాభిన్నం అయిపోయింది. రైతుల దగ్గర పైసలు ఉంటే రైతులు పెట్టుబడులు పెడితే వ్యవసాయం వచ్చేది. మిమ్మల్ని దేవుళ్ళు అనిపో సారు పథకాన్ని. ఎందుకంటే మీరు ఫస్ట్ ఏం రాసినారు? బాబాసాహెబ్ అంబేద్కర్ మాట చెప్పినారు. రాజకీయ, సామాజిక, ఆర్థిక న్యాయం అమలు చేసే పటిష్టమైన ప్రజాస్వామ్య దేశంగా చూడాలనుకోవడం. అందుకే రాజ్యాంగ నైతికత ఆయన పదే నొక్కి చెప్పాడని రాసినారు ఆర్థిక మంత్రి గారు. రాజ్యాంగ నిర్మాత సూచించిన నైతిక విలువలను సరిగా పాటిస్తూ మా ప్రజాపాలన. శ్యాంప్రసాద్ ముఖర్జీ జనసంఘు, అంబేద్కర్ ఏమో ఆ రోజుల్లో రిపబ్లికన్ పార్టీ. ఇద్దరు భిన్న భావజాలాలు ఉన్న వాళ్ళు. ఎందుకంటే నెహ్రూ గురించి కూడా చాలాసార్లు కాంగ్రెస్ వాళ్ళు చెప్తుంటారు. న్యాయం కూడా భిన్న భావజాలు ఉన్న వాళ్ళు ఒకే వేదిక పైన మాట్లాడుతున్నప్పుడు ఆ స్వేచ్ఛ అంబేద్కర్ వాళ్ళిద్దరి గురించి మాట్లాడే ఒక గొప్ప భారతీయ ప్రజాస్వామ్యానికి ఉన్న లక్షణం అది. కానీ సరిగ్గా దానికి భిన్నంగా ఇప్పుడు ఏంటంటే అదే అంబేద్కర్ విగ్రహం కేసీఆర్ నిర్మించినాడని చెప్పి ఆ విగ్రహం అద్భుతమైన అందంగా ఉన్నది, ఎవరన్నా చేయని. కానీ ఆ విగ్రహానికి గేటు తాళం వేసి అక్కడ చూడకుండా టూరిజాన్ని, పర్యావరణాన్ని ప్రోత్సహిస్తూ ఉంటున్నారు కదా. మన అభివృద్ధి కానీ, మన వికాసం కానీ, మన మార్కెట్ ఎకానమీ కానీ మనం చేసే అభివృద్ధి అవుతుందో అది ఒక మన సంతోషం, మన మానసిక వికాసానికి కూడా ఉంటుంది. దాంట్లో ఆర్థిక రాబడితో పాటు మానసిక వికాసం కదా. అంబేద్కర్ తాళం వేస్తే ఏమనుకోవాలి. ఎందుకంటే స్టాలిన్ గురించి ఈ సభలో చాలామంది పాలకపక్షం సభ్యులు చాలాసార్లు మాట్లాడారు. ఇదే స్టాలిన్ అమ్మఒడి అనే అమ్మ హోటల్ అని తెస్తే అమ్మ భోజనం అని పెడితే అమ్మ క్యాంటీన్ పెడితే ఆ ఫోటో తీసేయాలని చెప్పి డిఎంకే వాళ్ళంటే తప్పు తీసేయొద్దు, ఆ పథకాన్ని ఆమె పేరుతో ఉండాలని చెప్పినాడు స్టాలిన్. అంటే ఒక భిన్నాప్ర అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టినంత మాత్రాన, కేసీఆర్ తెచ్చినంత మాత్రాన మరి దానికి నేను ఆడిపోయినాక నాకు కళ్ళ నీళ్ళు వచ్చినాయి. ఎందుకంటే ఇదెక్కడి పద్ధతి? ఇదే తెలంగాణను ఎదపైన దిగులు బండ జరిగి బాధ తొలిగి ఎండిన సెలిమ నిండిన అనుభూతి కలిగినట్టు మార్పు వచ్చింది. ఇంతమందికి ఈ విధానం తెచ్చిన రాష్ట్రంలో మళ్ళీ రైతు బంధువుకు ఖచ్చితంగా నిధులు పెంచాలని కోరుకుంటూ, తర్వాత